సదాంగులమా మీకు కళ్ళు ఆ కళ్ళు లేవా అని ప్రశ్నిస్తున్నా నేను. ఈ రోజు మమ్మల్ని 40 కన్నా 100% ఉన్నోళ్ళని 40 కన్నా తక్కువ శాతం వేసి నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చినారు మమ్మల్ని. మీరు ఈ రకంగా పర్సంటేజ్ మేమేమి డబ్బులిచ్చి కొనలేదు సార్. 2010 మేము డబ్బులిచ్చి కొనలేదు. ఇప్పుడు కూడా మేము డబ్బులు పెట్టి కొనే స్థితిలో లేము. డబ్బులు ఇచ్చి బోగస్ ఎవరు చేసినారో నిజం మేము బోగస్ పింఛన్లు వేస్తామని చెప్పినారు. దానికి మా మద్దతు తెలియజేస్తామన్నాము. కానీ ఈ రోజు నిజంగా ఉన్నాం. మేము మద్దతు తెలియజేస్తామంటే మా పింఛన్లు ఎట్లా సార్ మీరు తీసేస్తారు? నిజంగా ఉన్న దివ్యాంగులకి న్యాయం చేయండి సార్. మీరు ఈ ప్రభుత్వం ఒక చేతితో ఇచ్చినట్టు ఇచ్చి పెంచారమ్మా అని చెప్పినారు. మేము లాసు అన్నారు. మీరు లాసు మేము ఆయన తీసేసి మీరు భర్తీ చేసుకుంటున్నారు. మమ్మల్ని మార్గ శోభ పెట్టడం మంచిది కాదు. లేకపోతే ప్రతి ఏదో ఇక్కడికి రండి అని చెప్తున్నాను. ఎన్నిసార్లు తెలుసారు సార్? మా దివ్యాంగులు ఎన్నిసార్లు తెలుగుతాము? అవయవ లోపం ఉంటే అది క్షీణించింది. కానీ నానాటికి క్షీణించింది మా తత్వం. కానీ మీరు ఉంది అన్నట్టు తీసేశారు. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి ధర్మం? మా దివ్యాంగుల కన్నీటి కాదా రోడ్డుకి మేము గలం పదే కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎక్కడిసారి మేము తిరుగుతాము. మాకు ఈ బాధ అంతా ముగిస్తున్నారు. ఇది మీకు న్యాయమా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు డబ్బున్న రాజ్యం అనుకుంటున్నారా? డబ్బిచ్చి మేము వికలాంగతత్వం వేసుకున్నామా లేదా మీకే తెలియాలి. అది మీరు తెలుసుకొని నిజం నిర్ధారణ చేసుకొని మా దివ్యాంగులకు అన్యాయం జరగకూడదు. మా పర్సంటేజీలు మాకు ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దివ్యాంగులకు అన్యాయం చేయొద్దు, అన్యాయం చేయొద్దు. వికలాంగుల ఐక్యత, పునరుద్ధరించాలి, పునరుద్ధరించాలి. వికలాంగుల పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, ఈరోజు పర్సంటేజ్ కావాలని తగ్గించి ట్రాక్టర్లు భయపెట్టి ట్రాక్టర్ని ప్రణామం పెట్టి ఈరోజు ఈ రకమైన ద్రోహం చేస్తాం. ఏమి సత్యం? ఏమైనా ఏమైనా ఏ పోలిక ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ వికలాంగుల డబ్బులతో బతుకుతారా? సీఎం పెంచలేదా మీకు? ఏమైనా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా అని మేము అడుగుతున్నాం. ఈరోజు వికలాంగుల జాతీయ వేదిక మొత్తం కూడా ఈరోజు వికలాంగులను తీసుకొచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయం చేస్తున్నాం. కలెక్టర్ గారు ఇచ్చిన ఈ యొక్క ఏదైతే నోటీస్ ఉందో ఆ నోటీస్ తో ఎవరు ఇక్కడ సంతృప్తి పొందలేదు. ఈయనకి 15,000 వస్తా ఉంది, కడతా ఉంది. ఈరోజు ఏమి లేదని చెప్పేశారు, అర్హుడు కాదని చెప్పేశారు. కొంతమందికి 15,000 ఇచ్చే వాళ్ళకి అది ఆయనకి 6,000 ఇస్తారని చెప్తున్నారు. వాళ్ళ కుటుంబం ఎలా గడవాలి, వాళ్ళ పుస్తకాలు ఏం తెరవాలి? ఈ పెద్ద ఆయన కూడా అదే రకంగా చేస్తున్నారు. ఇక్కడ 100,000 మంది ఈ రోజు ఉన్నారు. వీళ్ళందరూ కూడా న్యాయం చేయకపోతే కలెక్టర్ గారు ఖచ్చితంగా ఇల్లు కుటుంబాలు ఇప్పటికే దాదాపు కొన్ని వాటిలో ఆత్మహత్యలు చేసుకున్నారు, కొన్ని వాటిలో అసలు ఆత్మహత్యలు చేసుకోవాలని ఏడుస్తా ఉన్నారు. ఈరోజు ప్రజాశక్తి ఆ అమ్మాయి అయితే నేను కదలేను వచ్చి చెప్పేదానికి కూడా నాకు వీలు పడదు వాళ్ళ పెళ్లి ఈరోజు చూస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మా